వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాము గారు, ఒక విషయము, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఫ్రెండ్లీ పోలీస్ అంటుంటారు కదా. మరి ఫ్రెండ్లీ పోలీస్ ఏమైంది? ఒకవేళ రౌడీ షీటరే కావచ్చు, గాదే సాయకృష్ణ రౌడీ షీటరే కావచ్చు, పాత కేసు విషయంలో తీసుకురావచ్చు గాక, తీసుకొచ్చిన తర్వాత కోర్టుకు హాజరుపరచాలి, రిమాండ్ ఇస్తే రిమాండ్కి పంపించాలి, లేదా ఇంటికి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. మరి అలా లేకుండా మార్కాపురంలో ఉంటున్నంటే విజయవాడలో ఉండలేక మార్కాపురంలో వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర ఎక్కడో ఉంటున్న సాయకృష్ణను తీసుకొచ్చిన తర్వాత మరి కృష్ణలంక నుంచి మాయమైపడబెట్టి అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు సిఐ మనోడు అని చెప్పని అంటారు, నాకు అర్థం కాదు. సిఐ పైన ఎమ్మెల్యే ఎవరండి? ఎస్ఏ రామ్మోహన్ రావు. ఎవరండి ఆయన? టీడీపీ పార్టీ సోదరు గారు. మనోడు ఏంటండి? వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలా చెప్తే వినాలా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటి, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రజాస్వామ్యం ఉంది సార్. కొద్దిగా పోయి ఒకళ్ళ పార్టీలు వచ్చిన తర్వాత, స్థానిక పార్టీలు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం లేదు ఎక్కడ. ఏ ఎమ్మెల్యే, ఏ ఎస్ఐ, సిఐ, ఎంఆర్ఓ, ఎండిఓ ఎవరు తన నియోజకవర్గంలో పోలింగ్ పడాలన్నా ఎమ్మెల్యే కనుసన్నలోనే జరుగుతాయి. ఎమ్మెల్యే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ. నాకు తెలియకుండా మీరు ఏ పని చేయడానికి వీలేదు, నేను ఏది చెప్తే అలా చెయ్యాలా, అలా ఉంటుంది. అలా అయితేనే నా నియోజకవర్గంలో ఉంది, లేకపోతే ఉండద్దు. ఇది గత ప్రభుత్వం చూసినదే, ఈ ప్రభుత్వం చూస్తున్నదే. ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఈ కుర్రోడు గతంలో కేసుల్లో ఉన్నాడు. అతను ఎవరున్నారు? ఇప్పుడు కేసుల్లో ఉన్నాడు, తప్పులో వెనకేసుకొస్తున్నారని నీచంగా సోషల్ మీడియాలో ఎంత దిగజారిపోయారంటేనండి, ఈ కూటమి ప్రభుత్వంలో మన అనుబంధంగా ఉండే సానుభూతి పొందని చెప్పుకునే వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే, కచ్చిరోడ్డు రౌడీ షీటరు, మరి మీకు గంజాయి కేసులు ఉన్నాయంట, వాడిని వెనకేసుకొస్తున్నారంట అందరూ. అసలు ఏమన్నా మనం మనుషులేనండి? మనం కాదండి. ఒక నిమిషం సార్, రాష్ట్రంలో ఎన్ని కేసులు, 10 కేసులు, 20 కేసులు, 50 కేసులు, 100 కేసులు ఎంతమంది లేరండి? రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? రాయలసీమలో ఎంతమంది మీద ఎన్ని రకాల కేసులు ఉంటాయండి? దేశంలో, భారతదేశంలోకి అక్రమంగా జొరపడి భారతీయులను ఊచకోత కోసిన ఎంతో మంది తీవ్రవాదులను, అల్ ఖైదా వంటి భయంకర తీవ్రవాదులను కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్ లో బంధించిన తర్వాత చట్టము వాళ్ళని శిక్షించాలని చెప్పే ప్రజాస్వామ్య భారతదేశం అంది. ఓకేనా? చట్టమే శిక్షించాలి వాళ్ళని చెప్పుకుంటే గొప్ప ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశం అంది. అలాంటి భారతదేశంలో సాయికృష్ణ రౌడీ షీటరే కావచ్చు, గంజాయి మూలాలు ఉండవచ్చును గాక, అయితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి, తప్పు చేసి ఉంటే కోర్టు శిక్షిస్తుంది, కోర్టు వారికి శిక్ష విధిస్తుంది. కానీ అతను ఉన్నాడా లేదని బాధపడుతుంటే, ఒకవేళ చనిపోయి ఉన్నాడా, చంపేశారని బాధపడుతుంటే అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నామనడంలో అసలు ఏంటండి ఈ ధోరణి? ఏంటి అసలుకి? కాదండి, మనుషుల్లో మృగత్వం, మానవత్వం చచ్చిపోయి మృగత్వం పెరిగిపోయిందండి. ఈ పార్టీల పిచ్చిలో పడిపోయి ఒకడు జనసేన ఊడిగం, ఒక టీడీపీ ఊడిగం, ఏం మాట్లాడుతున్నారో అలాగే తెలియట్లా. ఈరోజు ప్రజల నుంచి ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఈ కేసులో ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందండి? లాకప్ ఎత్తేండి, శవాన్ని మాయించేయటం ఏంటని కదా అందరూ అడుగుతుంది. ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా వైరల్ అయింది కదా, మరో యువకుడు కూడా నేను చనిపోతున్నాను, నా చావుకు కారణము కృష్ణలంక సిఐ నాగరాజు నన్ను వెంటాడి వేధిస్తున్నాడు, నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, నేను చనిపోతున్నానని మరో యువకుడు కూడా తన మరణానికి ముందు ఒక వీడియో చేసిన విషయం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కదా. అవునండి. ఇది నేను అంటుంది అదే సార్. ఎంత బాధాకరంగా ఉందంటే, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఓట్లు పెట్టే పోస్టింగ్ని ఈ వెర్రిజనం, ఈ పిల్లజనం దాన్ని ఫార్వర్డ్ చేయటం, వాడేమన్నా పత్తిత్తా, అమాయకుడా, చచ్చిపోయినోడు, ఎంత నీచారిపోతున్నామండి. మరి ఇప్పుడు మొన్న సూసైడ్ చేసుకున్న కుర్రోడు, ఎస్సీ కుర్రోడు, మరి వాడి పరిస్థితి ఏంటి? ఎంత దుర్మార్గం ఇది! మనం ఏం మాట్లాడుతున్నాం? ఏ సత్వాయిపోతున్నాం మనం? అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఇట్లా చెయ్యని నేర్పుతున్నావా? అక్కడ జరిగింది ఒకటేనండి, ఇతన్ని గతంలో జగ్గయ్యపేటలో కేసులో తను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే సిఐ నాగరాజు జగ్గయ్యపేట సిఐ గారి దగ్గర కూడా నోరు జారి ఎట్లా పడతా మాట్లాడారంట. ఏంటి, అతను నాకు అప్పచెప్పండి, వాటి సంగతి నేను తెలుస్తానని. అతను సిఐ ఇతను గ్రహించాడు, ఇతని చేతికి అప్పచెప్తే తేడా పడేటట్టుందని ఇష్యూ.
సిఐ గ్రహించి బాబు ఏదంటే నేను కోర్టుకు పెడతాను, నువ్వు కోర్టు నుంచి నువ్వు ఫాలోఅప్ చేసుకో, నీ చేతికి హ్యాండ్ ఓవర్ చేసేది ఏందా అని చెప్పని అక్కడ సిఐ ఒప్పుకోవాలా. అప్పుడు ఎస్ఐ నాగరాజ్ ఎస్ఐ? అవునండి, జగ్గపేట సిఐ అండి. ఈ అబ్బాయి కేసు ఉంది అక్కడ. ఓకే, డైరెక్ట్ సిఐని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యాడు ఈ సిఐ నాగరాజ్, ఆ సిఐని అప్రోచ్ అయ్యాడు. ఇవన్నీ తర్వాత మొలపు నాగేశ్వరరావు చాలా మంది చెప్పిన మాటలు ఇవన్నీ బయటికి. రెండోది ఈ కుర్రోడు ఇక్కడ గంజాయి కుర్రోళ్ళు వాళ్ళు అలవాటు ఉన్నారని తల్లి చెప్తే తండ్రి లేడండి. తండ్రి భయం లేకపోవటం వల్ల పిల్లోడు ఏదో అడ్డగోలంగా పెరిగాడు. మళ్ళీ వాళ్ళకి ఇంట్లో గట్టిగా అరుస్తే పోయి మార్కాపురంలో ఏదో జొమాటోనో ఇక్కడ ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాడు. అతను అది బతుకుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మనం సూక్ష్మం ఆలోచించాల్సిన నాగరాజు గారు, వీడి మీద ఈ రోజు కొత్త కేసు ఎవరు పెట్టలా. ఓకే, వీడి మీద కొత్త కేసు అంటూ ఎవడు పెట్టలా. పాత కేసులో కోర్టు వారెంట్ ఉంటే వాడిని మార్కాపురంకి వెళ్ళి తీసుకొచ్చారు కోర్టులో సబ్మిట్ చేయడానికి. స్టేషన్ తో ఏ సంబంధం లేదు, స్టేషన్ లో కొత్త ఇంటరాగేషన్ ఏం లేదు, కొత్త కేసు ఏం లేదు వీడి మీద. వీడిని తెచ్చింది కోర్టు వారెంట్ మీద కోర్టు సబ్మిట్ చేయడానికి. తీసుకురావాలా, కోర్టు సబ్మిట్ చేయాలా. అలా లేకుండా స్టేషన్ తీసుకొచ్చి 3 రోజులు 4 రోజులు స్టేషన్ ఎందుకు పెట్టారు అంటే నాగరాజు గారు, సిఏ నాగరాజు గాని మిగతా అధికారులు గాని వ్యక్తిగతంగా వీడి మీద ఎందుకు కక్ష కట్టారు? వ్యక్తిగతంగా కక్ష కట్టడానికి తెలియని కారణాలు ఇంకేమున్నాయి? ఇంకేం జరుగుతుంది విజయవాడలో అంటే? ఇక్కడ రాము గారు ఇక్కడ మరో వాదన బలంగా వినిపిస్తోంది. కనిపించకుండా పోయిన గాదే సాయికృష్ణ కాపు సామాజిక వర్గం చెందిన యువకుడు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ గురైన సిఐ నాగరాజు కాపు. కానీ సిఐ నాగరాజు మాత్రము మరో కాపు నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడడానికంటే సాయికృష్ణ ఆ కాపు నాయకుడికి కాస్త ఏదో ఇబ్బందికరంగా మారిపోయాడు, కొంత ఇబ్బందిగా ఉండదు అనేసి ఆ కాపు నాయకుడి కోసమే ఆ కాపు నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడడానికే సాయికృష్ణను అరెస్ట్ చేశారు, ఆ తర్వాత ఇదంతా జరిగింది అనేది చెప్తున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు కూడా కాపు నాయకులే అంటున్నారు కదా. ఈడ కాపు కాపు అనే దానికన్నా ఒక యువకుడిగా రౌడీ షీటరా ఇంకోటి పక్కన పెడితే ఒక యువకుడిగా ఒక పౌరుడిగా ఎందుకు చూడలేకపోతున్నారు అబ్బాయిని? ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే తపన ఒక్కరికి లేకుండా పోయింది కదా, ఇది కాదంటారా? 100% అండి. ఇక్కడ కుల ప్రస్తావన కాదండి, ఇక్కడ కులానికి సంబంధం లేదు. చట్టం ఎలా పనిచేస్తుంది, అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ప్రభుత్వం యంత్రాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. అంతే కావాల్సింది, కులం కాదు ఇక్కడ. దాన్ని కాకపోతే ఏంటంటే అయ్యా అబ్బాయి ఏ రెడ్డో ఏదో చౌదరు అయితే ఇంత పని జరుగుద్దా, ఏ అగ్రకోడైతే డబ్బునోడైతే ఇంత పని జరుగుద్దా అని సహజంగా ఎవరైనా అంటారు. ఖచ్చితంగా బడుగుపోలేని వర్గాలకు సంబంధించిన వాడనే కదా వాడు దస్త అడిగిన వాడు లేదని చెప్పని అంటాడు. ఇంకోటి ఏంటంటే అధికారులు ఎవరు కూడా ఏ కులపోలు కాదండి. అధికారులు కులం ఏంటో చెప్పంటారా? వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ కులం, ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళ తరపున, ఆ ఊర్లో ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళ తరపున. అదే జరుగుతుంది ఇప్పుడు. అదే అన్ని అబ్బాయి వైసీపీలో అదే జరిగింది, టీడీపీలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళు తక్కువ లేదు, వీళ్ళు తక్కువ లేదు. విషయం చెప్తాను సార్, నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను కాపు కులం ఉండటం వల్ల నా దగ్గరికి వచ్చే సమస్యలు కాపు కులం సంబంధించిన వాళ్ళు, బీసీఎస్సీ సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా జనసేన పార్టీ పనిచేసిన కార్యకర్తల సమస్యలు నా దగ్గరికి వచ్చేవి ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే, ఎక్కడన్నా గ్రామాల్లో ఏదైనా ఇష్యూ వచ్చి గొడవ వస్తే అవతలవాడు పొరపాటు తొందరపడి వీళ్ళ మీద దౌర్జన్యం చేసిన టీడీపీ వాళ్ళు కానీ కమ్మ సామాజిక వర్గంలో ఇంకెవరన్నా కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోరండి. కేసు తీసుకోరు, ఎఫ్ఐఆర్ కట్టరు. ఆ ఎఫ్ఐఆర్ కట్టించడానికి మా తలపడం తోక్కొచ్చుద్ది, వీడికి అన్యాయం జరిగిందయ్యా ఎఫ్ఐఆర్ కట్టని చెప్పని. రాష్ట్ర వ్యాప్తంగా 100 కాకి ఇప్పుడు కాకి ఖద్దరుకు గులాం చేస్తుందంటారా? మరి ఇప్పుడు ఆ కల్చర్ వచ్చేసింది సార్. ఒకప్పుడు నక్సలైట్ల మూవ్మెంట్ లేని రోజు ఇదే కల్చర్ ఉంది. నక్సలైట్ల మూవ్మెంట్లు కొన్ని ప్రజా ఉద్యమాలు ఉన్నప్పుడు కొన్ని కంట్రోల్ ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా సరెండర్ సార్. ఎంటైర్ ప్రభుత్వ అధికారులు మొత్తం ప్రభుత్వం ఎట్లా చెప్తారా, ఎవరికి ఇండివిజువాలిటీ లేదు. ఈవెన్ ఐఏఎస్ అయిపోయింది. ఖద్దరు పవర్ 5 ఏళ్ళు అయితే కాకి పవర్ దాదాపు 30-35 సంవత్సరాల పవర్ కదా. కాకి పవరు కాకినే కదా. లేదండి వాళ్ళు ఎక్కడ బలహీనం అయిపోతున్నారంటే వాళ్ళ మాట వినకపోతే విఆర్ లో పెడుతున్నారండి, తీసుకెళ్లి ఎక్కడో మారుమూల పోస్టింగ్ చేస్తున్నారండి. ఈ బాధలు ఎవడు పడతాడండి? కానీ ఎక్కడికి పోయినా పోలీసే కదా. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం చెప్పిన మాటలు విని ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయ్యారు,
జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఐపీఎస్లు కూడా. భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇలాంటిది? దీన్ని చూసైనా ఈ పోలీసులకు కనువిప్పు కాదా? అయ్యా మేము చేయలేము ఇట్లాంటి పనులు, మమ్మల్ని కొనసాగమంటే కొనసాగుతాం, అంటే మమ్మల్ని బీఆర్కి పంపించేయండి, మేము అక్కడైనా ప్రశాంతంగా ఉంటాము, మేము ఇలాంటి పనులు చేయలేము, ఎందుకంటే మళ్ళా వచ్చే ప్రభుత్వం మాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏమో మాకు తెలీదు, వద్దు మేము నిజాయితీగా ఉంటామని గట్టిగా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదండి, లేదు. కింద అట్టడుగులో కింద గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళంగా చెప్తున్నాం మేము. పూర్తిగా ప్రభుత్వ అధికారులు పోలీస్ డిపార్ట్మెంటే కాదు మిగతా అధికారులు కూడా పూర్తిగా సరెండర్, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ కనుసరణలో వాళ్ళు చెప్పింది విని వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఏం చెప్తే అది చేసుకుంటూ పోతున్నారు తప్ప ఎక్కడ కూడా ఇండివిజువాలిటీ లేదు. డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకున్న బలాన్ని వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ధర్మం వైపు నడిపించుకునే ప్రయత్నంగా చేయట్లేదు. వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారండి. వ్యవస్థ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆఫీసర్లు అందరూ కూడా క్రమశిక్షణగా పనిచేసేటట్టుగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టేట్టుగా చూసాం. నా చిన్నప్పుడు నేను చూసా వాతావరణాన్ని. ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బెదిరిచ్చేస్తారు, అంత మీ ముఖ్యమంత్రి మీరు చూసుకుంటే మేమెందుకండి ఇక్కడ అని చెప్పని ఆఫీసర్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క కంట్రోలు కింద అధికారుల మీద కానీ లేదండి, ఎమ్మెల్యేల మంత్రుల మీద లేదండి. ఎంత భయానకమైన దుర్మార్గమైన వాతావరణం ఉందంటే ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇప్పుడు విజయవాడలో జరిగిన సంఘటన ఏ సంఘటన అయితే ఉందో ఇది ఇప్పుడు అతను కాపోడేగా సీఏ అతను కాపోడే కాదండి, అతని పైన ఉన్న గద్దె రామ్మోహన్ రావు ఎవరు టీడీపీ పార్టీ ఆయన కనుసరణలో వీళ్ళందరూ నడవాల్సిందే. మనకి తెలియని సంఘటనలు ఇంకేదో సమస్యలు జరిగినాయి సార్, ఏమన్నా జరగనియండి. ఒక పోలీసు కోర్టు వారెంట్ మీరు తీసుకొచ్చిన మనిషిని ఆ విధంగా కొట్టి చచ్చిపోయినట్టుగా కొట్టి ఆ వ్యక్తి చనిపోతే మళ్ళీ శవాన్ని కూడా మాయం చేసే ఇలాంటి దుర్మార్గమైన కల్చర్ మేము కాపులు ఒకటి చెప్తున్నాం, తమ్ముడు తనోడైన ధర్మం తప్పరు కాపులు. కరెక్టేనండి. మనోడు 2019 నుంచి 24 వరకు పరిస్థితిని చూశారు ఐఏఎస్ ఐపీఎస్ లో. కాపాడుకోవాలా అనే కల్చర్ మా కాపులకి లేదండి. తమ్ముడు తనోడైన ధర్మం తప్ప మేము. తప్పు జరిగితే తప్పే. ఇక్కడ కులాలతో సంబంధం లేదు. సూసైడ్ చేసుకున్నాడు, వాడి పరిస్థితి ఏంటి? కృష్ణలంకలో నేను ఎంక్వైరీ చేశాను లోకల్ జనాన్ని. ఈయనకి చేదురుసు ఎక్కువ అండి, ఈ సిఏ నాగరాజు గారికి చేదురుసు ఎక్కువ, కొట్టి మాట్లాడతారు అనేది ఆయన ఒక చెడ్డ అపోహ